హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్. ఈరోజు విశాల్ సినిమా రత్నం సినిమా ట్రైలర్ చూశాను అనమాట. దాన్ని రివ్యూ ఇద్దామని మీ ముందుకు వచ్చాను. రత్నం సినిమాకి డైరెక్షన్ ఎవరో కాదు, మన హరి. హరి అనగానే మనకి గుర్తొచ్చే సినిమాలు సింగం, పూజ, సింగం 3 ఒక రేంజ్లో ఉంటాయన్నమాట. సినిమాలు ఆల్మోస్ట్ మ్యాక్సిమం సినిమాలు పెద్ద హిట్లు అని చెప్పొచ్చు. తర్వాత ఏనుగు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అలాగే ఈ సినిమా స్పెషల్ ఏంటి అంటే, ప్రీవియస్గా ఇదే హరితో తీసిన సినిమా పూజ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయం. ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమా, పెద్ద హిట్ అనమాట, బ్లాక్ బస్టర్. అయితే ఈ సినిమా కూడా అంతే పెద్ద హిట్ కాబోతుందని అనిపిస్తుంది. అయితే ప్రీవియస్గా వచ్చిన విశాల్ సినిమాలు సామాన్యుడు కావచ్చు, లాఠీ కావచ్చు, మార్క్ ఆంథోనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక యావరేజ్ టాక్తో నడిచాయి తప్ప అంత పెద్ద బ్లాక్ బస్టర్లు అయితే కాలేదు. బట్ ఈ సినిమా అయితే హరి డైరెక్షన్లో వచ్చే పెద్ద హిట్ సినిమా అని చెప్పొచ్చు. సో ట్రైలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. మంచి యాక్షన్ ఓరియంటెడ్ లా ఉంది ట్రైలర్ చూసినట్లయితే. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. ఇకపోతే ఈ సినిమాలో పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఎవరంటే సముద్రకని, ఇక గౌతమ్ మీనన్, ఇంకా చెప్తూ పోతే చాలా మంది ఉన్నారు. ఈ రత్నం సినిమా ఏప్రిల్ 26వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. సో ఫ్రెండ్స్, మన రివ్యూ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బాయ్.